హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో వినాయక చవితి ఈ విధంగా చేసుకున్నానండి. ముందు పత్రిని మొత్తం క్లీన్ చేసుకొని, తర్వాత పాలవెల్లి అంటే మన వాడుక భాషలో పాలి అండి, దాన్ని కూడా కొంచెం కడుక్కొని ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా నేను ఇలా పురుకోసు 4 వైపులా కట్టి ఇలా మా దేవుడి గదిలో వినాయకుడి పైన ఇలా హ్యాంగ్ చేసుకున్నానండి. అంటే వినాయకుడు పైనుంచి పాలి కట్టి వినాయకుడి కిందన పెట్టాలి కాబట్టి నేను ఇలా పైన హ్యాంగ్ చేసుకున్నానండి. తర్వాత ఆయన కోసం తెచ్చిన కాయలు, పళ్ళు, మొక్కజొన్నలు అన్నిట్లకి ఇలా థ్రెడ్స్ కట్టుకొని పాలి కిందన కట్టుకోవాలండి. మొత్తం కొంచెం గట్టిగా కట్టుకోండి. తర్వాత పత్రినంతా నేను ఎన్ని రకాల పత్రులు తెచ్చుకుంటా అన్ని రకాల పత్రులు ఇలా పాలిపై వేసేసుకుంటానండి. తర్వాత ఆయనకి మండపం ఏర్పాటు చేయడానికి దీన్ని యూజ్ చేశాను. దీంట్లో ఇలా గుప్పిళ్ళతో 5 గుప్పిళ్ళతో బియ్యం వేసుకొని ఆయన కూర్చోబెట్టాలి. మీరు బియ్యం కనబడట్లేదు అనుకుంటారు. దీనిపైన నేను ప్లేట్ పెట్టానండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి నేను పెట్టాను. ఇదిగోండి మా వినాయకుడు కూర్చున్నాడు. ఇప్పుడు యాలకుల మాల, ఫస్ట్ నేను యాలకుల మాల సమర్పించుకుంటే మంచిదండి, అందుకు యాలకుల మాల వేశాను. జిల్లేడు మొగ్గల దండ అండి ఇది, తెల్ల జిల్లేడు మొక్క దండ. తర్వాత మామూలు పూలదండ అండి ఇది. తర్వాత వత్తిపత్తి అంటే కాటన్ వస్త్రం సమర్పించుకున్నానండి. అలా గర్భగడ్డి ఆయనకి ఇష్టమని నేను ఆయన చుట్టూ గర్భగడ్డితో డెకరేట్ చేసుకున్నాను. తర్వాత పసుపు వినాయకుడు ఫస్ట్ చేసుకొని, పసుపు వినాయకుడు, నేను నిత్యం పూజించే వినాయకుడు, మండపంలో పెట్టిన వినాయకుడు, ఇలా ముగ్గురికి గంధం రాసి పసుపు బొట్లు పెట్టుకున్నానండి. తర్వాత పసుపు వినాయకుడికి కూడా వత్తిపత్తి వస్త్రం వేసుకున్నాను. ఇలా నేను మూడిట్లే అరేంజ్ చేసుకున్నానండి. తర్వాత మీకు తెల్ల జిల్లేడు ఒత్తులు దొరుకుతాయి ఇలా మార్కెట్లో, అవి తెచ్చుకోవాలండి. ప్యాకెట్కి 4 ఉంటాయి, మీరు 2 చొప్పున వెలిగించుకోవచ్చండి. తెల్ల జిల్లేడుతో ఒత్తులు వెలిగించుకుంటే వినాయకుడికి చాలా ఇష్టం అని చెప్పి అంటారు, కానీ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది కొంచెం నూనెలో నానబెడితే కొంచెం మెత్తగా అవుతాయండి. తర్వాత మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చదువుకునే పుస్తకాలకు కానీ, మీ అకౌంట్స్ బుక్స్ కానీ, మీకు సంబంధించిన బుక్స్కి కానీ ఇలా మీరు పసుపుతో ఓం కానీ స్వస్తిక్ కానీ రాసుకుంటే మంచిదండి. మన పిల్లలు ఏదైనా వెనకబడిన సబ్జెక్ట్లో ఉంటే వాటికి కూడా ఇది రాసుకొని పెడితే వాళ్ళు ఆ సబ్జెక్ట్లో కొంచెం గ్రిప్ సంపాదిస్తారండి. నేను వ్రతం పుస్తకం కూడా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు దీపాన్ని వెలిగిస్తున్నానండి. ఇలా దీపం పరబ్రహ్మ స్వరూపం అయిపోయాక నేను ఇలా ప్రసాదం సమర్పించుకుంటున్నానండి. ఉండ్రాళ్ళు, పాలీలు, ఆరతి, అటుకులు, బెల్లం, తర్వాత ఫైనల్గా ఆయనకి ఇష్టమైన లాడు అండి. ఇలా నేను నైవేద్యం సమర్పించుకొని ధూపం వేసుకున్నానండి. తెల్ల జిల్లేడు పూలు అంటే ఆయనకి ఇష్టం అని చెప్పాను కదండి, నేను ఇవి సంపాదించుకున్నానండి. దాంతో ఇలా పసుపు వినాయకుడికి, నేను నిత్యం పూజించే వినాయకుడికి, మనం మండపంలో పెట్టుకున్న వినాయకుడికి ఇవి సమర్పించుకున్నానండి. మీరు వినాయక వ్రతబృక్కంలో వినాయకుని అష్టోత్తరాలు ఉంటాయండి, మీరు అక్షంతలతో కానీ పూలతో కానీ ఇలా వేసుకుంటూ పూజ చేసుకోవాలండి. ఈ ఆర్ట్తో నా వినాయక చవితి పూజ కంప్లీట్ అయిందండి. మరి మీరు ఎలా చేసుకున్నారో మీ వినాయక చవితిని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఏ పూజ అయినా మా గదిలో చేసుకోవడానికి, దేవుడి గదిలో చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తానండి. అంటే అదొక సాటిస్ఫాక్షను. ఏ పూజ అయినా నేను బయట పెట్టుకోను, అన్నీ ఇక్కడే అరేంజ్ చేసుకుంటానండి. ఇలా నాకు మా ఇంట్లో వినాయక చవితి పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆఫీస్లోని కూడా ఇలా గర్భగడ్డి పెట్టి వినాయకుడిని కూర్చోబెట్టి ఆయనకు పూలతో అలంకరించుకొని, ఇక్కడైతే నేను సింపుల్గా చేసుకుంటానండి. నేను ఇంట్లో చేసుకున్నాను కాబట్టి ఆఫీస్లో సింపుల్గా చేసుకుంటాను. కొబ్బరికాయ కొట్టి అట్టుపళ్ళు పెట్టి దీపం వెలిగించి ఒక దండం పెట్టుకుంటానండి. ఆఫీస్లో కూడా పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు మా ఇంట్లో ఎంట్రన్స్లో ఉన్న వినాయకుడిని డెకరేట్ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నా వినాయక చవితి ఇలా కంప్లీట్ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.